సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే ఎస్ సాయ్ అండ్ దివ్య వచ్చేయండి. 2 lakhs తీసుకుని. అనే నీకు ఫేవరెట్ హీరోనా అయితే? అవును సార్. ఏదైనా ఫస్ట్ సినిమా ఏం చూసావు? స్నేహం కోసం సార్. నేను కలిసావా? కలలేదు సార్ యాక్చువల్లీ. అయితే ఎప్పుడైనా ఒకసారి యాక్ట్ చేయాలి లేకపోతే ఏదైనా డైరెక్షన్ మామూలుగా ఉండదేమో కలిస్తే మాత్రం. ఆబ్వియస్లీ సార్. అమ్మో మా డాడీకి అయితే ఇంకా ఇలా కోసేసుకుంటారు సార్ మా డాడీ అయితే. ఇంకా ఆయన టీవీలో సేమ్ ఇలాగే సార్. మా అన్నయ్య గారు వస్తున్నారా, లేదంటే చరణ్ చూసి మా అన్నయ్య గారు అబ్బాయి ఆయన ఫీల్ అయిపోతూ ఉంటారు సార్ ఆయన. సో తొందరలోనే ఆ వావ్ మూమెంట్ జరగాలి నీకు. జరగాలి సార్. నీకు ఇష్టమైన హీరో? మహేష్ బాబు. మహేష్ బాబు. ఆయన కలిసావు మరి? కలిసాను, ఇలా ఉండిపోయాను. పిక్చర్ కూడా దిగాను. ఆ. చాలా రోజులు అది వాల్ పేపర్ పెట్టుకున్నాను. ఇంట్లో పెట్టడం ఒకటే తక్కువ, ఇంకా మమ్మీ కొడతారని చెప్పేసి. కట్ చేస్తే హీరో ఓ కూలీ ఓ పనిలో తన తెలివితేటలు ఉపయోగించి పోలీసుల దృష్టి నుంచి సరుకు కాపాడి యజమాని దృష్టిలో పడతాడు. తన తెలివితేటలు ఉపయోగించి ఓ పథకాన్ని చెప్పి యజమాని చేసే పనిలో పార్ట్నర్ గా మారతాడు హీరో. కట్ చేస్తే తను కూడా అక్రమ వ్యాపారిగా ఎదగాలనుకున్న హీరో ఆ విషయాన్ని మెయిన్ విలన్ కి చెప్తాడు. అందుకు విలన్ ఆగ్రహించడంతో అతనికి వార్నింగ్ ఇచ్చి సరుకును స్వయంగా తనే పట్టణానికి తీసుకెళ్లి వ్యాపారితో బేరం కుదుర్చుకుంటాడు. బబులు కూడా నాకు తెలుసు అనుకో. కట్ చేస్తే అందరికీ తెలిసింది. అనతి కాలంలోనే పెద్ద స్థాయికి ఎదిగిన హీరోకి ఆ ఊరికి కొత్తగా వచ్చిన పోలీస్ అధికారి చేతిలో అవమానం జరుగుతుంది. అవకాశం కోసం ఎదురు చూసిన హీరో తన పెళ్లి రోజు ఆ పోలీస్ అధికారిని అవమానించి ప్రతీకారం తీర్చుకుంటాడు. అందరికీ తెలిసిన సినిమా, సూపర్ హిట్ అయిన సినిమా. ఏంటి ఆ సినిమా పేరు? పుష్ప. తగ్గేదేలే. క్వశ్చన్ నెంబర్ 1. ఈ చిత్రంలో సునీల్ పాత్ర పేరేమిటి? సాయి నువ్వే. మంగళం శ్రీను. మంగళం సీను అదరగొట్టాడు సునీల్. అవును సార్. యో మా తమ్ముడు బాడీ ఇస్తే నేను పోతా. ఇప్పుడు 40,000 ఇస్తారు, తీసుకో. గుడ్. బోడీ బానే ఉందయ్యా. అవును సార్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ చిత్రంలో పోలీస్ అధికారికి హీరో ఇచ్చే లంచం ఎంత? 1 కోటి రూపాయలు. తీసుకో 40,000. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. సో బ్యాలెన్స్ అయిపోయింది. 40. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. ఈ చిత్రంలో హీరో తన సరుకును డీలర్ కి అమ్మడానికి ఏ ఊరికి వెళ్తాడు? ఎస్. చెన్నై. చెన్నై, మద్రాస్. చెన్నై, మద్రాస్. తీసుకో 40,000. ఓకే గుడ్. సో క్వశ్చన్ నెంబర్ 4. ఈ చిత్రంలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ గా నటించింది ఎవరు? ఎస్ బ్రదర్. ఫహద్ ఫాసిల్. ఫహద్ ఫాజిల్. ఫహద్ ఫాసిల్. రైట్ ఆన్సర్. తీసుకో. మాకెవరా, మీరే తీసుకుంటారు ఇద్దరు. సో ఫైనల్ గా ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో కనిపించిన హీరోయిన్ ఎవరు? సమంత. ఇచ్చే 40,000. పాప్కార్న్ తీసుకొని డబ్బులు తీసుకొని హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. సో మీరిద్దరు రెడీయా? తీసుకోండి డబ్బులు. ఏంటి బబ్బులు భయపడి ఇచ్చావు ప్లేస్? లేదు సార్, అదే ఇంతకు ఎవరు గెలిచారని గుర్తొచ్చింది. దివ్య గెలిచింది కదా అని మళ్ళీ ఇటు వచ్చేసా. అమ్మో. సార్ అందుకే నేను గెలుస్తాను. ఎస్. నీకు ఇష్టమైన హీరో? మహేష్ బాబు గారు. తను ఆల్రెడీ కలిసింది, నువ్వు కలిసావా? కలిసాను సార్. ఫోటో కూడా, వాల్ పేపర్ కూడా, ఇంట్లో కూడా. ఇంట్లో కూడా. ఇంకా తన ఇంట్లో పెట్టుకోలే. ఓకే. సునీల్ గారు సార్. సునీల్. సొంత మూవీ అయితే ఓ 500 times చూసుంటానేమో దగ్గరగా. చెయ్యి. ఆడపిల్ల అంటే ఏమనుకున్నారా? మెల్లో తాలిబట్టు, కాలుగు బట్టీలు, వేలుగు బట్టలు, లంగా, ఓని, చీర, జాకెట్. ఇది కాదు ఆడదంటే. నేను ఒక సాంగ్ పాడతాను సార్ మీకోసం. అర్థమైపోయింది, నా పాటే.
ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవ్వనా. వావ్. రెడీ, కట్ చేస్తే పుట్టడమే 6 ప్యాక్తో పుట్టిన హీరో అనుకోకుండా విలన్ కొడుకుల్లో ఒకరి అంతానికి, మరో కొడుకు కోమాలోకి వెళ్ళడానికి కారకుడవుతాడు. తన నానమ్మ దగ్గరే పెరిగి పెద్దయిన హీరో తొలి చూపులోనే హీరోయిన్తో ప్రేమలో పడతాడు. చెప్పచ్చా? కట్ చేస్తే హీరో హీరోయిన్ల ప్రేమను హీరోయిన్ తండ్రి అంగీకరించాడు. ఆయనతో ఛాలెంజ్ చేసిన హీరో కోటీశ్వరుడై తిరిగొచ్చి తన తల్లిదండ్రులు వెతుక్కుంటూ హీరోయిన్తో కలిసి తన ఊరెళ్ళి అనుకోకుండా విలన్ చేతి చిక్కుతాడు. కట్ చేస్తే చివరికి విలన్ అంతమొందించిన హీరో నిర్దోషని కోర్టు తీర్పు ఇవ్వడంతో హీరో తన తల్లిదండ్రులు కలుసుకోవడంతో కథ సుఖాంతం. సుడిగాడు. నీకు తెలుసా? నీకు తెలుసా? క్వశ్చన్ నెంబర్ 1. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఎవరు? మోనాల్. నేను గెస్ చేశాను ఫస్ట్. మోనల్ గజ్జర్. మోనాల్ గజర్. ఇచ్చే 40,000. క్వశ్చన్ నెంబర్ 2. ఈ చిత్రంలో హీరో ఫ్యామిలీ సాంగ్ ఏంటి? ఇంకీ పింకీ పాంకీ, ఆవిడే కొట్టింది మళ్ళీ. ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ. మిస్ అయిపోయాను. నీ చెయ్యి అంతా చూపిస్తాను. నీ గురించి సాంగ్. సరే పాడు, ఇంకెందుకు లేట్ ఎందుకు? నువ్వు రెడీగా ఉండు మరి. రెడీ సార్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ చిత్రంలో ఫ్యాక్షనిస్ట్ తిక్కల రెడ్డి పాత్రలో నటించింది ఎవరు? మళ్ళీ అక్కడే. జయప్రకాష్ రెడ్డి గారు. జయప్రకాష్ రెడ్డి చెప్పు వాయిస్. ఈడ పెట్టినాడు. ఏంటది? పుండిరా, ఆ? ఆ? డబ్బులు తిండిరా. తీసుకొండిరా. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ మూడు ఇచ్చా ఆవిడికి. ఈసారి చెప్పేస్తాను సార్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ చిత్రంలో హీరో స్నేహితులుగా నటించింది ఎవరు? మళ్ళీ ఆవిడే చెప్పమ్మా. ఎల్బి శ్రీరామ్ గారు, కొండవలస గారు, ఎంఎస్ నారాయణ గారు. ఇచ్చే. రెడీ, ఫైనల్ గా ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? మళ్ళీ ఆవిడే. భీమినేని శ్రీనివాస్ గారు. భీమినేని శ్రీనివాసరావు గారు. రైట్ ఆన్సర్. ఇక ఆయన దగ్గర ఇవ్వడానికి కూడా లేదు. లేదు సార్, తీసుకొని అవుతుంది. 2 లక్షలు తెచ్చుకోమన్నావు, తెచ్చుకున్నావు. 1,60,000 ఇచ్చావు. ఇంకో 40,000 లేదు నీ దగ్గర? లేదు సార్, తెచ్చుకోలేదు. నిజంగా సార్. ఇప్పుడు సెక్యూరిటీని పెట్టి చెక్ చేయించాలి నీ బాడీని. ఎందుకు లేదు సార్, ఇచ్చా. దాచావా? అంటే ఏదో సైడ్ అదే అలా తీసావు. ఏమయ్యా, సినిమా రౌండ్ లో 2 లక్షలు సమర్పించుకున్న మొదటి. సరే, పాప్కార్న్ తీసుకో. ఇంకా డబ్బులేం లేవు. నాకు ఇవ్వలేదు, నువ్వు మిగుల్చుకోలేదు. మొత్తం ఆవిడకే ఇచ్చావు. కలెక్షన్ చూడవు అక్కడ. సో అమ్మాయిలు ఇద్దరు ఈ రౌండ్ లో బ్రహ్మాండంగా చేశారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఒక బ్రహ్మాండమైన డాన్స్. కోకా కొడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు, కౌను కాదు, కట్టులోన ఏముంది? మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా, ఊ అంట
తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా హాయ్ ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2 సూపర్ హిట్ బొమ్మ పట్టు. సో బ్రదర్ సార్ ఏంటి లక్కీ నెంబర్స్ ఉన్నాయా? యాక్చువల్లీ నాకైతే ఏం లేదు సార్, మా డాడీ లక్కీ నెంబర్ 9. ఓ Yeah. నా నెంబరే. ఏం చేస్తుంటారు నాన్నగారు? రైల్వే కాంట్రాక్టర్ సార్ ఆయన. మదర్ పంచాయతీ రాజా అవును సార్. వర్కింగ్ ఇద్దరు ఎంప్లాయీస్ సార్. ఎంప్లాయీ. బబ్లు లేరు సార్, ఇద్దరు లేరు సార్ నాకు. చూశాను. మదర్ లాంటి ఇంకెవరో దొరికారో ఏంటది? అదే సార్, ఐ మీన్ మమ్మీకి ఇలా 2017లో చనిపోయారు. సో చనిపోయిన తర్వాత నేను హైదరాబాద్ పూర్తిగా వచ్చి ఒక 1.5 year కొంచెం డిప్రెషన్లో అలా ఉంటే ఆ టైంలో నాకు ఫేస్బుక్లో శ్రీవల్లి అని చెప్పేసి ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది. సో మా మమ్మీకి పని ఉంటుంది, అదే పని తనకి కూడా ఉందన్నమాట. సో అప్పుడు నాకు రిక్వెస్ట్లు వచ్చాయి. ఆ రిక్వెస్ట్లో ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేశాను. చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ అన్ని చూస్తే అప్పుడు మా మమ్మీ లాగే కొంచెం మా ఆవిడ వాళ్ళ మమ్మీ కూడా అలాగే ఉన్నారు. అడిగానమాట, మీ మమ్మీని వచ్చి పరిచయం చేస్తావు, చాలా ఇంకేం అక్కలేదంటే వచ్చి పరిచయం చేసింది. తర్వాత ఆంటీ నాకు ఫుల్ క్లోజ్ అయిపోయారు. అలాగా అలా పులిహార కలిపాడు సార్. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి చెప్పు పర్లేదు. మాణిక్యమాయనే. ఏ సిగ్గుపడుతున్నావు? తన పేరు కూడా శ్రీవల్లియే సార్. అందుకనే వేసారు మా వాళ్ళు మామూలు గారు. సో ఇంకా అలాగా అలాగే చెప్పు. ఓకే గుడ్. ఎక్కడున్నావు? మర్చిపోయాను నేను కూడా. లక్కీ నంబర్ 9 ప్లీజ్. మిల్కీ బ్యూటీ తమన్నా. తమన్నా మాడతావా? సార్ కాజల్ ని బాగా ఇమిటేట్ చేస్తుంది. అవునా? అంటే ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం చూసి చేస్తుండే సార్ అప్పట్లో. అంటే కాజల్ అగర్వాల్ గారు సినిమా ఈవెంట్స్ మ్యూజిక్ ఆడియో ఫంక్షన్స్కి వస్తుంటారు కదా, నార్మల్ కూర్చుని ఉంటారు. హాయ్ చెప్పు. హాయ్ కాజల్. హాయ్ కాజల్. నవ్వక చూడలేకపోతాం. సో బాగానే అబ్జర్వ్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేస్తాను సార్. ఓకే, ఇప్పుడు తమన్నాను మ్యాచ్ చేసేస్తే కమాన్ 2 lakhs. 7 ప్లీజ్. పర్లేదు సార్ ఆయన. నీ సెకండ్ ఛాన్స్. 1 సార్. 1 ప్లీజ్. చందు నీ ఫోటో వచ్చిందేంటి? సారీ బబ్లు. బబులు ఫుల్ జిమ్ చేసిన తర్వాత ఎండలోకి ఇటుగా తిరిగి ఎర్రగా అయిపోయింది సార్. 1 మ్యాచ్ చేసేస్తే 12 సార్. 12 ప్లీజ్. సో దివ్య రెడీయా? రెడీ సార్. ఎనీ లక్కీ నెంబర్స్? 4. బర్త్డేనా? అలా ఏం లేదు. 4 అంటే ఎందుకో ఈవెన్ నంబర్ బాగుంటుంది. 4 ప్లీజ్. సో 4లో ఇప్పుడు హాకీని మ్యాచ్ చేసేస్తే 3 ప్లీజ్. ఈజీగా ఇవ్వరు కదా నాన్న. ఏమో ట్రై చేద్దామని. సెకండ్ ఛాన్స్. 1 ప్లీజ్. సో క్యూట్. బబ్బులు నిన్నే చూస్తుందా? అన్ని చూస్తారు, నిన్ను ఎవరో చూడడం. ఇంకా ఏ నెంబర్? 12 ప్లీజ్. ఓకే. థర్డ్ ఛాన్స్ కి క్యూ దొరికింది కాబట్టి 3. సో 3 and 12. 3 and 12 ప్లీజ్.
శ్వేత, సార్ ఎనీ లక్కీ నెంబర్ ఫర్ యూ? యా, నాకు జనరల్గా 4 ఇష్టం. మా డాడీ వాళ్ళు జాతకం ప్రకారం 7 కలిసి వస్తుంటారు. సో ఫస్ట్ ఐ వుడ్ గో విత్ 7. 7 ప్లీజ్. కేరళ. ఇలా ఓణం. బట్ వాటే వాళ్ళ కోఆర్డినేషన్. అవును. ఓకే, ఇప్పుడు దాన్ని మ్యాచ్ చేసేస్తే 5 సార్. 5. 5 ప్లీజ్. కట్ చేస్తే కట్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ ఫ్యూచర్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు. మీకు ఉన్నాయా డైరెక్షన్ లో? మంచి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ సార్. సింగర్ అవ్వాలని లేదా? సింగర్ కూడా అన్ని ట్రై చేస్తాను సార్. పాడావు ఏమన్నా స్ట్రైట్ గా సాంగ్ ఏదైనా? పాడాను సార్, 2 మూవీస్ లో పాడాను. ఒకటి పేదరికం అనే మూవీ, ఇంకొకటి ధనవంతుడు అనే మూవీ. పేదరికం ధనవంతుడు రెండేమో అనుకున్నాను నేను. ఇంకోటి అది మూవీ రిలీజ్ అవ్వలేదు సార్. ఇంకోటి పాడాను కానీ ఓకే, 2 సాంగ్స్ పాడాను. తొందరలోనే సూపర్ హిట్ సాంగ్ పాడేయాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సెకండ్ ఛాన్స్ ప్లీజ్. 1 ప్లీజ్. వావ్, మనలో అన్ని క్యూట్ యానిమల్స్ మాత్రమే ఉంటున్నాయి అంట. నీ నెంబర్కి వెళ్ళిపో. 4. అదే చెప్తాను. 4 ప్లీజ్. ఓ షిట్, ఫస్టే చెప్పుంటాను. నీ నెంబర్ చూసావా? చెప్పాను కదా ఆల్రెడీ, మళ్ళీ అదే చెప్తానేమో అని గెస్ చేస్తారేమో అంటే అతి తెలివాడు. సర్లే బాధపడక. సెకండ్ ఛాన్స్ మిస్ అయింది. థర్డ్ ఛాన్స్ లో మ్యాచ్ చేయ మరి. 4 and 7. 4 and 7. 1,50,000 మార్క్. ఆహా, సో మంచి డాన్సరే. నేనే నేర్పించాను సార్. అవునా? నెక్స్ట్ చూస్తాను నీది కూడా, గురువు గారు చూస్తాను. అంటే కొరియోగ్రాఫర్ కదా, జస్ట్ చెప్తాను అంతే. ఒట్నే అంతే. అండ్ ఫైనల్ గా బబ్లు సార్. ఎస్, నీ లక్కీ నెంబర్? 3 సార్. 3 ప్లీజ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కమెడియన్ సార్, వెన్నెల కిషోర్ గారు. సునీల్ అన్న. అందుకే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నట్రా. ఓహో, అలా వచ్చావా? ఓకే. ఇప్పుడు దీన్ని మ్యాచ్ చేస్తే సార్ 2 లక్షలు సార్. 6 సార్. 6 ప్లీజ్. నా పొలంలో మొలకలొచ్చా ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో మునివేళ్లపై 1 నిమిషంలో అత్యధిక పుషప్స్ చేసి గిన్నెస్ రికార్డ్ సృష్టించిన వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందినవారు? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 2. 78 సార్లు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించబడ్డ వ్యక్తి ఏ దేశస్థుడు? తప్పు చెప్తే ఏం లేదు. ఏం లేదు. పాస్. సో భారతదేశంలో మునివేళ్లపై 1 నిమిషంలో అత్యధిక పుషప్స్ చేసి గిన్నిస్ రికార్డ్ మణిపూర్కి చెందిన 24 ఏళ్ల తౌనోజం నిరంజోయ్ సింగ్. మునివేళ్లపై 1 నిమిషంలో 109 పుషప్స్ అట. నెక్స్ట్ నేను ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? డన్, ఆల్ ది బెస్ట్. కూర్చొని ట్రై చేస్తా. సో 78 సార్లు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించబడ్డ వ్యక్తి టర్కీ. ఓకే. సో టర్కీకి చెందిన 56 ఏళ్ల ముజఫర్ కీసన్ 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం 78 సార్లు కోవిడ్ పాజిటివ్ గా పరీక్షల్లో. ఎస్ దివ్య. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ప్రతిరోజు ప్రజలకు ఉచితంగా రెడ్ వైన్ ని అందించే వైన్ ఫౌంటైన్ ఏ దేశంలో ఉంది? పాస్ సార్. పాస్. క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల భారతదేశం నుంచి బ్రహ్మోస్ మిసైల్ వ్యవస్థను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది?
పాస్. ప్రతిరోజు ఉచితంగా రెడ్ వైన్ అందించే వైన్ ఫౌంటైన్ ఎనీ ఐడియా ఎవరికైనా? ఇటలీ. ఇటలియా? నేను రష్యా. ఇటలీలోని కామినో డి శాన్ తొమ్నాసోలో ఉన్న డోరా సర్చస్ వైన్ యార్డ్ వారు ఫౌంటానా డెల్ వినోగా పిలువబడే ఈ ఫ్రీ వైన్ ఫౌంటైన్ ద్వారా 24/7 అట అక్కడ ప్రజలకు ఉచితంగా రెడ్ వైన్ అందిస్తున్నారు. అందరూ తెల్లగా ఉంటారేమో. అండ్ ఆ బ్రహ్మోస్ ఏంటంటే ఫిలిప్పీన్స్. ఈ మధ్య పెద్ద న్యూస్, అది అన్ని చోట్ల ఉండింది. భారత్ మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మిసైల్స్ ను బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ వారు తయారు చేస్తున్నారు. భారతదేశం నుంచి డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ని దిగుమతి చేసుకుంటున్న మొదటి దేశంగా ఫిలిప్పీన్స్ చరిత్రకెక్కింది. వియత్నాం మరియు ఇండోనేషియాతో సహా ఆగ్నేయాసియాలోని ఇతర దేశాలు కూడా తమ రక్షణ వ్యవస్థను భద్రపరచుకోవడానికి భారతదేశం నుండి ఈ బ్రహ్మోస్ను కొనుగోలు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. సో ఫిలిప్పీన్స్. శ్వేతాను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. 74వ ఆర్మీ దినోత్సవం సందర్భంగా రాజస్థాన్లో ప్రదర్శించిన భారత జాతీయ పతాకం బరువు ఎంత? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. మంచుతో నిర్మించబడ్డ అతి పెద్ద ఇగ్లూ కేఫ్ ఏ దేశంలో ఉంది? ఇటలీ. సారీ. జాతీయ పతాకం బరువు మన రాజస్థాన్లో 1400 కిలోలట. 1400 కిలోస్. ఇది 2022 జనవరి 15 రాజస్థాన్లోని జైసల్మేర్లో ఖద్దర్తో చేసిన ఈ మాన్యుమెంటల్ నేషనల్ ఫ్లాగ్ ను ప్రదర్శించారు. 70 మంది కళాకారులు 49 రోజుల పాటు శ్రమించి తయారు చేసిన ఈ పతాకం పొడవు 225 అడుగులు, వెడల్పు 150 అడుగులు. జై భారత్. ఓకే, మంచుతో నిర్మించబడ్డ అతిపెద్ద ఇగ్లూ కేఫ్. ఈ మధ్య ఎక్సైటింగ్ గా ఉండింది న్యూస్. వెళ్ళాలనిపించింది. భారతదేశం, ఇండియాలో జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో 37.5 అడుగుల ఎత్తుతో 44.5 అడుగుల వ్యాసంతో ఒకేసారి 40 మంది కస్టమర్స్ కూర్చోడానికి అనువుగా వసీం షా ఈ ఇగ్లూ కేఫ్ నిర్మించారు. ఇప్పుడు స్లోగా స్నో పడిపోతోంది. అందుకని దే సెడ్ ఐ థింక్ దే విల్ బి క్లోజింగ్ ఇట్ బై మార్చ్. సో బ్యూటిఫుల్ అట. అక్కడ కూర్చొని వేడివేడిగా టీ తాగితే, కాఫీ కానీ. ఐ థింక్ బబులు మొత్తం చెప్పేస్తాడేమో. ఆఫ్ కోర్స్. ఎస్ అను లక. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల ఏ దేశ మాజీ ప్రధానికి నేతాజీ పురస్కారం అందజేయబడింది? థింకింగ్ టైం ఉండదంతా. పాస్. క్వశ్చన్ నెంబర్ 2. పురాణాలలో సూపర్. కుంభకర్ణుడికి తెలుసు, అది అర్థం తెలుసు నాకు. నిద్రించే వరాన్ని ప్రసాదించింది ఎవరు? అంటే ఎన్ని గంటలు పడుకుంటారు ఏదో చెప్తాను అనుకున్నాను కానీ అది కూడా చెప్పేస్తావా? సార్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ సార్. పురాణాలలో కుంభకర్ణుడి నిద్రించే వరాన్ని ప్రసాదించింది ఎవరు? పాస్. ఇది ఏ దేశ మాజీ ప్రధానికి నేతాజీ పురస్కారం? జపాన్. సో జపాన్ మొన్న మళ్ళీ జనవరి 23న సుభాష్ చంద్రబోస్ గారి 125వ జన్మదిన సందర్భంగా జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు జపాన్ కౌన్సిల్ జనరల్ నకమురా యుటాకా ద్వారా నేతాజీ పురస్కారాన్ని అందజేశారు. ఫైనల్ గా సృష్టికర్త బ్రహ్మదేవుడయ్యా ఆ కుంభకర్ణుడు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్. బ్రహ్మదేవుడా. రావణుడు తన సోదరులతో కలిసి చేస్తున్న తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు ప్రతి ఒక్కరిని వారి కోరికలను అడిగాడు. కుంభకర్ణుడు బ్రహ్మను ఇంద్రాసనం, అంటే ఇంద్రుడు సింహాసనం అడగడానికి బదులుగా ఇంద్రాసనానికి నిద్రాసనం అనేసాడు. అంటే నిద్రించడానికి మంచం ప్రసాదించమని కోరాడు. ఇంద్రుడి కోరిక మేరకు సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుక తడబడేలా చేసిందని పురాణాలు చెప్తున్నాయి. అదొక వర్షన్. ఫైనల్ గా 5,25,000తో ఎపిసోడ్ వినా శ్వేత.